అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ పేరు 'ప్రియంవద'. రచన సంధ్య గారు. కథలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్. కథ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియంవద అప్పుడే బ్యాంక్ నుండి వస్తూ ఇంటి తాళం తీసి లోపలికి వెళ్ళి తన భుజానికి ఉన్న బ్యాగ్‌ని సోఫాలో పడేసి అలసటగా ఉందేమో తను కూడా సోఫాలో అలాగే వాలిపోయి తల వెనుక కానించి ఓ 2 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని తలనొప్పిగా అనిపించడంతో ఎడమ చేతి వేళ్లతో తలని సున్నితంగా నొక్కుంటూ అబ్బా! ఈ సమయంలో ఎవరైనా వేడివేడిగా ఒక టీ పెట్టిస్తే ఎంత బావుండు. నా తలనొప్పంతా ఇట్టే తగ్గిపోవేమో అనుకొని కాసేపు ఆగి అయినా నా పిచ్చి కాకపోతే ఒంటరిదాన్ని నాకు నేను చేసుకోవడం తప్ప ఇంకెవరు చేస్తారు అనుకుని ఒక కప్పు టీ పెట్టుకుందామంటూ సోఫా నుండి లేచి కిచెన్ వైపు వెళ్ళబోతున్న ప్రియంవదకు కాలింగ్ బెల్ శబ్దం వినబడింది. చటుక్కున వెనుకకు తిరిగి ఈ టైంలో వచ్చే వాళ్ళు ఎవరుంటారబ్బా? ఒకవేళ పని మనిషి లక్ష్మినా? నేను ఉదయం బ్యాంకుకి వెళ్లే ముందే వచ్చి పనంతా చేసుకొని వెళ్తుందే. ఎప్పుడు సాయంత్రం రాని రాదు. ఈ టైంలో ఇంకెవరై ఉంటారు? అయినా తలుపు తీసి చూస్తే తెలిసేదానికి ఇంతలా ఆలోచించడం ఎందుకు అనుకుంటూ గబగబా వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా తన కూతురు భూమి. అమ్మా, ఎలా ఉన్నావంటూ తన్ని చుట్టేసి తలుపు తీయడానికి ఇంతసేపా? నువ్వు డోర్ తీయటం ఆలస్యం అయ్యేసరికి నేనెంత భయపడ్డానో తెలుసా అంది భూమి ఇంట్లోకి వెళ్తూనే. భయమా? ఎందుకమ్మా అడిగింది ప్రియంవద. ఒకవేళ నీకు ఆరోగ్యమేనా బాగా లేదేమోనని అంది. నాకేమైంది? రాయిలా బాగానే ఉన్నాను కదా. అయినా ఎవరెప్పుడు డోర్ కొడతారని దాని వెనకాల నిల్చుని ఉంటావా ఏంటి? అయినా నువ్వేంటమ్మా ఇంత సడన్గా వచ్చావు? నువ్వు వస్తున్నట్టు కనీసం ఒక ఫోన్ అయినా చేయలేదు అడిగింది ప్రియంవద తన కూతురు భూమిని. అందుకు భూమి సడన్గా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ చేయలేదమ్మా అంది. అది సరే కానీ అల్లుడు గారు మీ అత్తయ్య గారు బాగున్నారా భూమి అడిగింది ప్రియంవద. అందరూ బాగున్నారమ్మా. నాకే నిన్ను చూడాలనిపించింది. అందుకే వెంటనే బయలుదేరిపోయానంది భూమి. మరి నీ ఆఫీసు అడిగింది ప్రియంవద. రోజూ ఏం వెళ్తావని బోర్ కొట్టి లీవ్ పెట్టాను అంది భూమి. భలే దానివి. సరే కూర్చో, టీ పెట్టుకొని తీసుకొస్తానంటూ కిచెన్లోకి వెళ్ళబోతున్న తల్లిని నువ్వు ఉండమ్మా, నేను పెట్టి తీసుకొస్తానులే అంది భూమి. నువ్వు జర్నీ చేసి అలసిపోయి ఉంటావు, నేను పెడతానులేమ్మా అన్నా కూడా వినకుండా నువ్వు ఆగమ్మా, ఈరోజు నేనే నీకు టీ చేసి తీసుకొస్తాను, ఇలారా కూర్చో అంటూ తల్లిని సోఫాలో కూర్చోబెట్టి భూమి టీ చేసి తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్ళింది. సోఫాలో కూర్చున్న ప్రియంవద చెప్పా పెట్టుకున్న భూమి ఎందుకు వచ్చిందబ్బా అడిగితేనేమో ఊరికే నేను చూసి వెళ్దామని అంటుంది. ఏదో కారణం లేనిదే ఫోన్ చేయకుండా రాదు అని అనుకుంటూ ఉండగానే అమ్మా టీ తీసుకో అంటూ భూమి తన చేతికి టీ కప్పును అందించి తను ఒక కప్పు తీసుకొని తల్లి పక్కనే కూర్చుంటూ ఇంకేంటమ్మా విషయాలు, బ్యాంకులో నీ వర్క్ ఎలా ఉంది అడిగింది భూమి. అందుకు ప్రియంవద రోజూ ఉండేదే కదా, కాకపోతే అప్పుడప్పుడు బోరుగా అనిపిస్తుంటుంది. రోజు ఈ పనినా ఏదైనా కొత్తగా ఉంటే బాగుండు అని. అవునమ్మా, రోజు చేసిన పని చేయాలంటే అప్పుడప్పుడు నాకు కూడా అలాగే బోరుగా అనిపిస్తుంది. కాకపోతే వర్క్ ప్రెషర్ నుండి రిలీఫ్ కోసం వీకెండ్స్లో అలా ఎక్కడికైనా వెళ్ళి సరదాగా గడిపేసి వస్తాం కానీ నీకు అలా కుదరదు కదా. ఎప్పుడూ ఇల్లు బ్యాంకు ఇల్లు బ్యాంకు అంటావు. ఎందుకమ్మా ఒంటరిగా ఉండటం? ఉద్యోగం మానేసి నా దగ్గరికి రా అమ్మా అంటే ఇంత మంచి ఉద్యోగం ఎలా వదులుకోను అంటావు అంది భూమి. మరి అంతే కదా, ఇంకో 8 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగాన్ని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పు. అయినా నాకు ఇప్పుడు ఏమైందని? ఇంటి పని చేయడానికి పని మనిషి లక్ష్మి ఎలాగో ఉండనే ఉంది. కాలక్షేపానికి ఉద్యోగం ఉంది. బోరుగా అనిపిస్తే నీకు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటా కదా. ఇంకా నా గురించి టెన్షన్ ఎందుకు అడిగింది ప్రియంవద. నీ గురించి నా కాక మరెవరికి ఉంటుందమ్మా టెన్షన్? అయినా నీకు చెప్పినా అర్థం కాదులే. సరే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాననుకుంటూ భూమి లోపలికి వెళ్ళింది. భూమి వాలకం చూస్తుంటే మళ్ళీ ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది. దీనికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఏమో. నా గురించి ఆలోచించడం పక్కన పెట్టి నీ ఉద్యోగం ఇల్లు సంసారం చూసుకోమని చెప్తే వినదు కదా.
ఇంకెలా చెప్తే అర్థం చేసుకుంటుందో ఏమో అనుకుంది తనలో తానే ప్రియంవద. ఆ రోజు రాత్రి భోజనానికి తల్లి కూతురు ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ వంట చేశారు. ఆ తర్వాత భోజనాలు ముగించుకొని పడుకోబోయే ముందు, అమ్మా, నేను వచ్చాను కదా, రేపు బ్యాంకుకి సెలవు పెట్టు అంది భూమి. నీకు మీ ఆఫీస్లో లాగా నాకు మా బ్యాంకులో సెలవులు దొరకడం కష్టం భూమి. కావాలంటే బ్యాంకులో పని ముగించుకొని త్వరగా వస్తానులే అంది. నా కోసం లీవ్‌కి ట్రై చేయొచ్చు కదమ్మా! రేపు ఆనంద్ కూడా వస్తున్నాడు మన ఇంటికి అంది భూమి. ఏంటి? అల్లుడు గారు కూడా వస్తున్నారా? మరి ఇద్దరూ కలిసి రాకపోయారా? అడిగింది ప్రియంవద. నిజానికి ఇద్దరం కలిసి రావాలని ప్లాన్ చేసుకుని ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేశాం. బయలుదేరే సమయానికి ఆయనకేదో అర్జెంట్ పని ఉండటంతో నువ్వు వెళ్ళు, నేను రేపు వస్తానులే అంటే నేను ఒక్కదాన్నే వచ్చానమ్మా అంది భూమి. లీవ్ పెట్టడం కుదరదు కానీ మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను. ఇక పడుకోమ్మా, ఇప్పటికీ బాగా ఆలస్యమైందని తల్లి అంటంతో భూమి నిద్రలోకి జారుకుంది. ఆ మరుసటి రోజు ఉదయం భూమి నిద్ర లేవకముందే ప్రియంవద పని మనిషి లక్ష్మి సహాయంతో ఇంటి పని వంట పని ముగించుకొని, భూమి, భూమి, లేమ్మా, నేను బ్యాంకుకి వెళ్ళే సమయమైంది అని నిద్రలేపింది. ఏంటమ్మా, ఇంకాసేపు పడుకోనివ్వకుండా అప్పుడే నిద్రలేపుతావేంటి అడిగింది భూమి నిద్రమబ్బులో. ఏంటి, అప్పుడేనా? అసలిప్పుడు టైం ఎంతైందో తెలుసా? 9 అయింది. అయినా రోజు ఈ సమయం కల్లా ఆఫీస్కి వెళ్ళేదానివి, ఇంకా ఇలానే పడుకుంటే ఎలా అంది ప్రియంవద. అమ్మా, ఇంట్లో అయితే ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకొని గబగబా ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినప్పుడే కదా కాసేపు ఎక్కువ నిద్రపోయేది. సరే, నువ్వెళ్ళు, నేను తలుపేసుకుంటానులే అంది భూమి. సరే, త్వరగా లేచి మొహం కడుక్కొని ఫ్లాస్క్లో టీ పోసి పెట్టాను, తాగు. అలాగే డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ అది సర్ది ఉంచాను, టైంకి తిను, సరేనా? అల్లుడు గారు వస్తుండీ మధ్యాహ్నం భోజనంలోకి నీకు తనకి ఇష్టమైనవన్నీ చేయించి పెట్టాను. నేను వచ్చేంత వరకు చూడకుండా మీ ఇద్దరూ లంచ్ చేసేయండి, సరేనా? బాయ్, తలుపేసుకో అని చెప్పి ప్రియంవద బ్యాంకుకి వెళ్ళిపోయింది. కాసేపటికి భూమి నిద్రలేచి మొహం కడుక్కొని ఒక కప్పులో టీ పోసుకొని వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది. ఇంతలో భూమి భర్త ఆనంద్ దగ్గరుండి ఫోన్. ఏం చేస్తున్నా భూమి అని. అందుకు భూమి, టీ తాగుతున్నాను. ఇందుకి మీరు బయలుదేరారా అడిగింది. ఆ, దగ్గరలోనే ఉన్నాను, ఇంకాసేపట్లో వచ్చేస్తాను. ఇందుకి అత్తయ్యతో మాట్లాడావా అడిగాడు ఆనంద్. నేనొక్కదాన్నే అమ్మని ఒప్పించలేనని కదా నిన్ను రమ్మంది. అది తెలిసి కూడా మళ్ళీ నన్ను అత్తయ్యతో మాట్లాడావా అని అడుగుతావేంటి అంది భూమి. అది కాదు భూమి, నువ్వు అడగాలనుకునే దాని గురించి అత్తయ్య ఒప్పుకుంటుందో లేదోనని చాలా టెన్షన్గా ఉన్నావు కదా. ఆ టెన్షన్ తట్టుకోలేక ముందే అడిగేసి ఉంటావేమోనని అలా అడిగాను. సరే భూమి, నాకు వేరే కాల్ వస్తుంది, ఫోన్ కట్ చేయి అన్నాడు ఆనంద్. భూమి సరే అని ఫోన్ కట్ చేసి ఆనంద్ అన్నట్టుగానే అమ్మ నేను అడగబోయే దాని గురించి ఒప్పుకుంటుందో లేదోనని చాలా టెన్షన్గా ఉంది. అందుకు అమ్మ ఒప్పుకుంటే బాగుంటుంది, లేదంటే నాకు రోజు ఉండే టెన్షన్ మళ్ళీ మొదలవుతుంది అనుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంది భూమి. ప్రియంవద రఘురాంలో ఒక్కగానొక్క సంతానం భూమి. రఘురాం బ్యాంకులో అకౌంటెంట్గా పనిచేసేవాడు. తను ఉద్యోగం చేస్తున్న బ్యాంకుకి దగ్గరలోనే ఓ ఇంటిని తీసుకొని భార్య కూతురుతో సంతోషంగా ఉండేవాడు రఘురాం. తనకి ఆడపిల్ల పుట్టిందని తెలిసిన క్షణం మొదటి కడుపులో ఆడపిల్లలు పుట్టడం అంటే చాలా అదృష్టం. స్వయంగా ఆ లక్ష్మీదేవినే మా ఇంటికి వచ్చిందంటూ మురిసిపోతూ కూతురు పుట్టినప్పటి నుంచి అపురూపంగా చూసుకునేవాడు. ప్రియంవద చదువుకునేదైనా కూతుర్ని ఎవరి దగ్గర వదిలి వెళ్ళటం ఇష్టం లేక గృహీగానే ఉంది. అలా రఘురాం ప్రియంవదల కూతురైన భూమికి 3 ఏళ్ల వయసున్నప్పుడు ఓ రోజు బ్యాంకులో తన పనిని ముగించుకుని ఇంటికి వస్తున్న రఘురాం యాక్సిడెంట్లో మృతి చెందాడు. కూతురు పుట్టిందని ఎంతో సంబరపడిపోయిన రఘురాం కూతురితో నోరారా నాన్న అని పిలిపించుకోకుండానే కన్నుమూశాడు. భర్త మరణ వార్త విని ప్రియంవద తట్టుకోలేకపోయింది. నిద్రాహారాలు మాని భర్త కోసం ఏడుస్తున్న ప్రియంవదను చూసి తల్లిదండ్రులు, మరోవైపు అత్తమామలు తట్టుకోలేకపోయారు. నీ గురించి కాకపోయినా నీ కూతురు గురించిన తిరిగి కోలుకోవాలమ్మా. ఇలాగే ఉంటే
అల్లుడి గారి ఆలోచన నిన్ను ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. అల్లుడు గారు ఇంతకాలం చేసిన బ్యాంక్ ఉద్యోగం నీకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. అందులో చేరిపొమ్మా. నీకో వ్యాపకంలా ఉంటుంది. పాపను మేము చూసుకుంటామని అంతా నచ్చచెప్పడంతో అందుకు ప్రియంవద సరే అంది. తను బీకాం పూర్తి చేసిన కారణంగా రఘురాం పైన 2 నెలలకి భర్త ఉద్యోగాన్ని భార్యకిచ్చారు. భూమి కాస్త పెరిగి పెద్దయ్యేంత వరకు అత్తింటి వాళ్ళు, మరోవైపు పుట్టింటి వాళ్ళు సహాయంగా ఉన్నారు. ఆ తర్వాత లోన్‌తో ఒక ఫ్లాట్ తీసుకొని కూతురుతో ఒకతే ఉండేది ప్రియంవద. భూమికి తనిలేని లోటు తెలియకుండా తల్లి, తండ్రి అన్నీ తానే ఇప్పించి పెద్ద చేసింది. రోజూ ఉదయం బ్యాంకుకి వెళ్ళేటప్పుడు కూతుర్ని స్కూల్లో దించి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తనతో పాటు తీసుకొచ్చుకునేది. అలా చూస్తుండగానే కాలం గడిచి భూమిది ఇంటర్ పూర్తయింది. భూమికి ఐఐటీలో చదవాలని ఉండటంతో ఐఐటీ కోచింగ్ తీసుకొని మొదటిసారి ఎంట్రన్స్‌లోనే మంచి ర్యాంక్‌ని తెచ్చుకొని ఢిల్లీ ఐఐటీలో సీట్ సంపాదించింది. అప్పటి వరకు కూతుర్ని విడిచి ఒక్క రోజైనా ఉండని ప్రియంవద కూతురి భవిష్యత్తు కోసం తనకి దూరంగా ఉండక తప్పదనుకుంది. అలా 4 ఏళ్లకు భూమిది ఇంజినీరింగ్ పూర్తయి మొదటిసారి క్యాంపస్ రిక్రూట్మెంట్‌లోనే హైదరాబాద్‌లోని ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నాలుగేండ్ల 4 ఏళ్లుగా కూతురు చదువు పెట్టి తనకు దూరంగా ఉన్నా సొంతూరులోనే ఉద్యోగం వచ్చినందుకు ప్రియంవద చాలా సంతోషించింది. అలా తల్లి కూతురు ఇద్దరు కలిసి రోజూ ఉదయం ఆఫీస్‌కి వెళ్తుండేవారు. అలా ఒక సంవత్సరం గడిచాక కూతురికి పెళ్లి చేసేస్తే తన బాధ్యత తీరిపోతుందనుకున్న ప్రియంవద తెలిసిన వాళ్ళ ద్వారా ఓ మంచి సంబంధం రావడంతో, పైగా అబ్బాయిది కూడా హైదరాబాదే కావడంతో సంబంధం ఖాయం చేసింది. తల్లి తన పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి ఆ అబ్బాయి వాళ్ళది మనకి దగ్గరలో అయితేనే నేను పెళ్లికి ఒప్పుకుంటాను. లేదంటే ఎప్పటికీ నీతో ఇలాగే ఉండిపోతానని చెప్పే భూమి, ఆ అబ్బాయి వాళ్ళ ఇల్లు కూడా తాముంటున్న ఇంటికి దగ్గరలోనే ఉండటంతో పెళ్ళికి ఓకే అంది. భూమి పెళ్ళైన 2 సంవత్సరాల వరకు వారానికి 2, 3 సార్లు వచ్చి తల్లిని చూసి వెళ్తుండేది. కానీ సంస్కృతం భూమి భర్త ఆనంద్‌కి హైదరాబాద్ నుండి బెంగుళూరుకి ట్రాన్స్‌ఫర్ అయిన కారణంగా తల్లిని ఒంటరిగా వదిలి ప్రశాంతంగా ఉండలేకపోతుంది భూమి. బెంగుళూరుకి వెళ్తున్న విషయం తెలియగానే భూమి తల్లినడిగింది. అమ్మా, ఉద్యోగం మానేసి నువ్వు మాతో పాటు రావచ్చు కదా అని. అందుకు తల్లి, నీకేమైనా పిచ్చి పట్టిందా భూమి? ఇంకా 8 సంవత్సరాల సర్వీసున్న ఉద్యోగం వదిలి అలా ఎలా వస్తాను? అయినా నేను రిటైర్డ్ అయినా నీతో పాటు రాలేనమ్మా. ఎప్పటికైనా నేను ఇలా ఒంటరిగా ఉండాల్సిందే. అనవసరంగా నా గురించి ఆలోచించి నీ కాపురం ఆగం చేసుకోవద్దు అని చెప్పిన భూమి తననిలా ఒంటరిగా వదిలి ఉండలేకపోతుంది. అమ్మ ఒకతే ఎలా ఉందో ఏమోనని కంగారు పడటం, పదే పదే చిన్నప్పటి నుంచి తన కోసం తల్లి పడిన కష్టాలను భర్తతో చెప్తూ బాధపడుతుంటుంది. అలా తల్లి గురించి అస్తమానం ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఒక ఆలోచనే భూమిని ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నా ఆలోచన సరైందేనా? అందుకు అమ్మ ఒప్పుకుంటుందా అని. ఇంతలో కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి భూమి ఉలిక్కిపడింది. వెళ్ళి డోర్ తీసి చూసేసరికి ఎదురుగా ఆనంద్ కనిపించాడు. అదేంటి, ఇందాకే కదా నాతో ఫోన్లో మాట్లాడావు, మరి అప్పుడే వచ్చేసావేంటి అడిగింది భూమి. ఇందాకేంటి ఇందాక హైదరాబాద్కి చేరుకోవడానికి ఇంకో 2 గంటల సమయం ఉందనగా ఫోన్ చేశాను. అయినా నువ్వేంటి ఇప్పుడే నిద్రలేచిందల్లా ఇంకా అలాగే ఉన్నావు అడిగాడు ఆనంద్. అందుకు భూమి, ఆఫీస్కి వెళ్ళేది లేదు కదా అని కాస్త ఆలస్యంగా నిద్రలేచాను ఆనంద్. సరే, స్నానం చేసుకునిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంది భూమి. బ్రేక్ఫాస్ట్ ఇంత లేట్‌గానా? నేనెప్పుడో తినేశాను. నువ్వు తిను అనడంతో భూమి సరే కూర్చో, స్నానం చేసొస్తానంటూ గదిలోకి వెళ్ళింది. అలా మధ్యాహ్నమయ్యి ప్రియంవద బ్యాంక్ నుండి ఇంటికి రాగానే తన అల్లుడు ఆనంద్ రావడాన్ని గమనించి, ఆనంద్, ఇతనే రావటం? అమ్మెలా ఉంది బాబు అడిగింది. అందరూ బాగున్నారు అత్తయ్య అని జవాబిచ్చాడు. భూమి, నువ్వు ఆనంద్ లంచ్ చేశారా అడిగింది. లేదమ్మా, మధ్యాహ్నం కల్లా నువ్వు వచ్చేస్తానని చెప్పావు కదమ్మా, నువ్వు వచ్చాక అందరం కలిసి తిందామని ఆగాను అంది భూమి. సరే పదా, రా బాబు అని ఆనంద్ని పిలవడంతో అంతా కలిసి డైనింగ్ టేబుల్ వద్దకు చేరారు. ఎప్పుడెప్పుడు తల్లితో తన మనసులో మాటను చెప్పాలా అని ఎదురు చూస్తున్న భూమి
ఆనంద్ వద్దు, ఇది సమయం కాదు మాట్లాడటానికని సైగ చేస్తున్నా కూడా వినకుండా, అమ్మా! ఉన్నట్టుండి సడెన్‌గా ఆయన నేను ఎందుకొచ్చామనే అనుమానం నీకు రాలేదా? అడిగింది భూమి. అందుకు ప్రియంవద, చెప్పావు కదమ్మా! నిన్ను చూడాలనిపించి వచ్చామని. ఏ ఇంకేదైనా కారణం ఉందా? అడిగింది ప్రియంవద. అవునమ్మా! అంది భూమి. ఏంటది? అడిగింది. అందుకు భూమి, చెప్పాక నా మీద కోపగించుకోదు మరి అని ముందుగానే తల్లి దగ్గర మాట తీసుకొని, అమ్మా! నేను బెంగుళూరు వెళ్ళినప్పటి నుంచి నీకు దూరంగా ఉంటున్న కారణంగా నా మనసులో చుట్టడం లేదు. నిన్ను నా దగ్గరికి వచ్చేయమని అన్నప్పుడల్లా నువ్వేమో రానని మొండికేస్తున్నావు. అందుకే బాగా ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే ఆనంద్ వల్ల దూరపు బంధువు ఒకాయన గురించి తెలిసింది. ఆయన వయసు 54 సంవత్సరాలు. కన్సల్టెంట్ ఇంజనీర్‌గా చేస్తున్నారట. ఆయనకు కూడా పెళ్ళైన 2 సంవత్సరాలకే భార్య పోయింది. అప్పటికింకా వాళ్ళకి పిల్లలు లేరట. అప్పటినుంచి వృత్తిరీత్యా చాలా బిజీగా ఉన్న కారణంగా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఆయనకి రాలేదట. ఈ మధ్యనే ఎందుకో ఒంటరి జీవితంపై విరక్తి పుట్టి, ఈ వయసులో తోడు లేకుండా బ్రతకడం కష్టం అనిపించి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట. మా బంధువుల ఫంక్షన్‌లో ఆయన చూశానమ్మా. చాలా మంచి మనిషిలా అనిపించారు. అందుకని అని ఆగింది భూమి. ఆ! అందుకని అంది ప్రియంవద. అందుకని నువ్వు ఒప్పుకుంటే మేమిద్దరం కలిసి మీ ఇద్దరికీ పెళ్లి జరిపించాలని అనుకుంటున్నాం. ఏమంటావమ్మా? అడిగింది భూమి. కూతురి మాటలకు నోట్లో ముద్ద పెట్టుకోబోతున్న ప్రియంవద ఆగి, భూమి అని గట్టిగా అరిచి, మతుండే మాట్లాడుతున్నావా? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? అని చెయ్యి కడిగేసుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంది. తల్లితో పాటు భూమి, మరోవైపు ఆనంద్ కూడా చేతులు కడుక్కుని వెళ్ళి ప్రియంవదకు చెరో పక్కన కూర్చున్నారు. కోపగించుకోకమ్మా, కాస్త ప్రశాంతంగా ఆలోచించు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది. అయినా పెళ్ళంటే కేవలం పిల్లల్ని కనడం కోసమేనా? పెళ్ళంటే ఒకరి కోసం ఒకరున్నట్టుగా బ్రతకడానికని. నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు నువ్వే చెప్పావు కదమ్మా! మన కష్టాల్లో, సుఖాల్లో పాలు పంచుకోవడానికి జీవితాంతం మనకు తోడుగా ఎవరైనా ఉండాలనుకోవటం తప్పా? 3 ఏళ్ల వయసున్నప్పుడే నాన్న పోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నా కోసమే బ్రతికావు. ఇంకా ఎన్ని రోజులని ఇలా మోడులా ఉంటావమ్మా? ఈ వయసులో పెళ్లి చేసుకుంటే సమాజం నా గురించి ఏమనుకుంటుందో అనుకోకు. మనం బ్రతికేది మన కోసం తప్ప వాళ్ళ కోసం కాదు కదా! ప్లీజ్ అమ్మా! కాదనుకు. నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకోవడం తప్పా చెప్పు? అడిగింది భూమి. చూడు భూమి, నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకోవటం తప్పు కాదమ్మా. అందుకు పెళ్ళి ఒకటే పరిష్కారం అని ఎందుకు అనుకుంటున్నావు? మీ నాన్న పోయిన తర్వాత నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే ఉంటే అప్పుడే చేసుకునేదాన్ని. కానీ నా జీవితంలో, మనసులో మీ నాన్నకు తప్ప మరొకరికి స్థానం లేదు. ఇంకెప్పుడు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పి బాధ పెట్టకు. నీ బాధంతా నేను ఒంటరిగా ఉంటున్నాను కదా! నిజానికి ఈ విషయం ఓ వారం క్రితమే నేను నీకు ఫోన్ చేసి చెప్దామనుకున్నాను కానీ వీలు పడలేదు. మన పనమ్మాయి లక్ష్మి ఉంది కదా! మొన్న ఈ మధ్య నాతో చెప్తూ బాధపడింది. అమ్మా! మగపిల్లవాడు కావాలనే ఆశతో నన్ను ఆపరేషన్ చేయించుకోనివ్వకుండా మా ఆయన నన్ను 3 ఆడపిల్లలకు తల్లిని చేశాడు. అందరూ ఆడపిల్లలే. వాళ్ళని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించేంత స్తోమత మాకు లేదమ్మా. ఇద్దరం పనిచేసి సంపాదించింది మా తిండికే సరిపోవట్లేదు. అందుకే రెండోదాన్ని ఏదైనా ఆశ్రమంలో చేర్పిద్దాం అనుకుంటున్నాను. తిండి, చదువు అంతా వాళ్ళ బాధ్యతనేట కదా! మాకెప్పుడైనా చూడాలనిపించినప్పుడు చూసొస్తాం. నీకు ఈ నిర్ణయం తీసుకోవడం బాధగానే ఉన్నా తప్పట్లేదమ్మా అని లక్ష్మి నాతో చెప్తూ బాధపడింది. తను చెప్పింది విన్న వెంటనే నాకు ఆలోచన వచ్చింది. అప్పుడే లక్ష్మితో చెప్పలేకపోయినా ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసే బాధ్యత నేనే తీసుకుంటే ఎలా ఉంటుందా అని. ఆ అమ్మాయి నాకు తోడుగా ఉంటుంది. పైగా మన ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మికి తన కూతుర్ని రోజు పనిలోకొచ్చినప్పుడు చూసుకునే అవకాశం ఉంటుంది. తనకి మంచి భవిష్యత్తునిచ్చిన దాన్ని కూడా అవుతాను కదా భూమి. మీ అందరితో మాట్లాడి మీరు సరే అన్నాక లక్ష్మికి చెప్దామనుకున్నాను. ఇందుకు మీరేమంటారు? అడిగింది ప్రియంవద. అందుకు ఆనంద్ వెంటనే సూపర్ అత్తయ్య మీ నిర్ణయం. సూపర్.
నేను భూమితో చెప్తూనే ఉన్నా. అత్తయ్య పెళ్ళికి ఒప్పుకోరు. అడిగి తన మనసుని కష్టపెట్టడం తప్ప ఇంకేమీ లేదు అంటే, నా మాట వినకుండా బలవంతంగా మన ఇద్దరం కలిసి మాట్లాడితే అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుందని పట్టుపట్టింది. భూమి చెప్పిన దానికంటే మీ నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది అత్తయ్య. పాపం ఆ పేదవాళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే లక్ష్మితో మాట్లాడండి అన్నాడు ఆనంద్. మరి నువ్వేమంటావు భూమి అని తల్లి అడటంతో అత్త అల్లుడు కలిసి నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం కాదంటానా? ఏదైతేనేం నువ్వు ఒంటరిగా ఉండకుండా నీకు తోడు దొరకపోతుంది. నాకంతే చాలు అని భూమి అనటంతో అందరూ నవ్వారు. ప్రియంవద తను కోరుకున్నట్టే లక్ష్మి కూతుర్ని దత్తత తీసుకొని ఆ అమ్మాయి బాగోగులను చూసుకుంటూ తను కూడా ఒంటరిగా ఉండనే బాధ లేకుండా హాయిగా ఉంటుంది. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.